न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमहवे किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा येषामर्थे काङ्क्षितन्नः राज्यं भोगाः सुखानि च। హాయ్ నమస్తే, నేను మీ ఆలి. పిట్ట కొంచెం కోతఘనం అంటారు. వయసు 7 సంవత్సరాలు, కానీ ఆ పాప భగవద్గీతలో అనర్గళంగా చదవటం పాటు అనేక ప్రవచనాలు కూడా క్లియర్గా మాట్లాడుతుంది. ఇప్పటికే అనేక కార్యక్రమాలు కూడా ఆ అమ్మాయి పాల్గొనడం జరిగింది. ఏకంగా ఇండియా రికార్డ్ కూడా ఎక్కింది. సో అనేక ప్రశంసలు కూడా అందుతుంది. ప్రజెంట్ ఈ భీమవరంలో ఉన్న నేను ఆ పాప దగ్గర ఉన్నాను. ఆ పాప పేరు చైతన్య అంట. సో ఫస్ట్ చైతన్య దగ్గర హౌస్ దగ్గర అయితే ఉన్నాను. లోపల అమ్మాయి అసలు ఎలా ప్రాక్టీస్ అవుతుంది, ఇప్పటికి వచ్చి అమ్మాయి ఇటువంటి ప్రోగ్రామ్స్ అటెంప్ట్ చేసింది, నిజంగా ఈ భగవద్గీత ఎలా చదువుతుంది ఒకసారి చూద్దాం పదండి. నమస్తే అండి. సో మీ పాప గురించి తెలుసుకుని వచ్చాను. నిజంగా ఆ పాప చూడగానే నిజంగా లక్ష్మీదేవి కనిపిస్తుంది. సో చూడొచ్చు, స్టార్టింగ్ లాగానే వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. నిజంగా ఈ పాప ఇటువంటి టాలెంట్ ఉంది. ఒకసారి ఆ పాప ఎలా ట్రైన్ అయ్యింది ఒకసారి ముందుగా ఫస్ట్ ఆ పాపని మనం టచ్ చేద్దాం. ఫస్ట్ ఏం చెప్పొద్దు అని కూర్చున్నానా. నీ పేరు? చేతన అండి. చేతన. ఏం చదువుతున్నావు? 3rd క్లాస్ అండి. 3rd క్లాస్ చదువుతాను. ఎక్కడ? రవీంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఏం చదువుతున్నావు అసలు? బాగా భగవద్గీత. ఇంకా గజేంద్ర మోక్షం. ఫస్ట్ ఏం చదువుతావు? భగవద్గీత. చదువు. చూడకుండా చదివేస్తావా? न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमहवे किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा येषामर्थे काङ्क्षितन्नः राज्यं भोगाः सुखानि च। ప్రియమైన ఓ అర్జున, ప్రియమైన ఓ కృష్ణ, ఈ యుద్ధమునందు నా బంధుమిత్రులను గురు శిష్యులను చంపుట ద్వారా కలుగు విజయమును గాని రాజ్య భోగమును గాని సుఖమును గాని నేను వాంఛింపలేకున్నాను అని దుఃఖితుడైన అర్జునుడు శస్త్రాస్త్రములను జారవిడిచి రథమునందు చతికిలబడెను. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం. నా ఎందలి కార్పణ్యదోష కారణమైన నేనిప్పుడు నా స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోయితిని. ఇట్టి స్థితిలో ఏది నాకు మిక్కిలి హితకరమో నిశ్చయముగా తెలుపమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము కావింపుము. ఇంకా ఇది కాకుండా ఇంకా ఏం చెప్పగలుగుతావు? ఇంకా వంశవృక్షం చెప్పు. శ్రీ సీతారాముల వారి వివాహ సమయంలో వశిష్ఠ మహర్షి తెలిపిన శ్రీరాముని వంశవృక్ష చరిత్ర. బ్రహ్మకుమారుడు మరీచి, మరీచి కుమారుడు కాశ్యపుడు, కాశ్యపుని కుమారుడు సూర్యుడు, సూర్యుని కుమారుడు మనువు, మనువు కుమారుడు ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువు కుమారుడు కుక్షి, కుక్షి కుమారుడు వికుక్షి, వికుక్షి కుమారుడు బాణుడు, బాణుని కుమారుడు అనరణ్యుడు, అనరణ్యుని కుమారుడు పృథువు, పృథువు కుమారుడు త్రిశంకువు, త్రిశంకువు కుమారుడు దుంధుమారుడు, దుంధుమారుని కుమారుడు మాంధాత, మాంధాత కుమారుడు సుసంధి, సుసంధి కుమారుడు ధ్రువసంధి, ధ్రువసంధి కుమారుడు భరతుడు, భరతుని కుమారుడు అసితుడు, అసితుని కుమారుడు సగరుడు,
సగరుని కుమారుడు అసమంజసుడు, అసమంజసుని కుమారుడు అంశుమంతుడు, అంశుమంతుని కుమారుడు దిలీపుడు, దిలీపుని కుమారుడు భగీరథుడు, భగీరథుని కుమారుడు కాకుత్సుడు, కాకుత్సుని కుమారుడు రఘుమహారాజు, రఘుమహారాజు కుమారుడు ప్రవృద్ధుడు, ప్రవృద్ధుని కుమారుడు శంకరుడు, శంకరుని కుమారుడు సుదర్శనుడు, సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుని కుమారుడు శీఘ్రగుడు, శీఘ్రగుని కుమారుడు మరువు, మరువు కుమారుడు ప్రశశుక్రుడు, ప్రశశుక్రుని కుమారుడు అంబరీషుడు, అంబరీషుని కుమారుడు నహుషుడు, నహుషుని కుమారుడు యయాతి, యయాతి కుమారుడు నాభాగుడు, నాభాగుని కుమారుడు అజుడు, అజుని కుమారుడు దశరథుడు, దశరథుని కుమారుడు శ్రీరాముడు. ఇలా మొత్తం అనర్కలంగా చెప్తున్నావు కదా, ఇది ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు? ఎప్పుడు? 2 years బ్యాక్. నేర్చుకున్నావు. ఎవరి దగ్గర నేర్చుకున్నావు? అమ్మ నాన్నగారు. భగవద్గీత అమ్మ నాన్నగారు. అంటే మొత్తం ఓవర్ అన్ని చదివేస్తావు? మొత్తం భగవత్ మొత్తం చదివేసావా? మొత్తం మొత్తం టోటల్గా చదివాను. నీ ఇప్పుడు ఎక్కడికెక్కడ నువ్వు పర్ఫార్మెన్స్ ఇచ్చావు? ఇవన్నీ తిరుపతి, వాడపల్లి, అంతర్వేది, మిరియాలు కూడా, అప్పనపల్లి, అన్నవరం, అన్నవరపాడు, మొత్తం చాలా చాలా ఊర్లు తిరిగి చాలా నువ్వు ఇవన్నీ భగవద్గీత చదవడం, ఇవన్నీ శ్లోకాలు చదవడం ఇవన్నీ చేసావా? చేశాను. అసలు ఎన్ని చోట్ల చేసి ఉంటాను? 100కు పైగా చేశాను. 100కు పైగా చేసావా? ఓకే. ఇప్పుడు మీ స్కూల్లో ఏమంటున్నారు నేను? మరి వెళ్తున్నావు స్కూల్లో, మరి నేను అప్సెట్ చేయట్లేదా? నువ్వు ఎంత బాగా చేస్తున్నావు, ఎంత బాగా ఎంత ఈ వయసులో ఎవరు చేయలేరు కదా మీ మాస్టర్స్? ఏమంటారు మీ ఫ్రెండ్స్? గుడ్ గర్ల్ అంటారా? ఓకే. మళ్ళీ చదువులో ఎలా ఉంటుంది? బాగానే చదువుతా. ఫస్ట్ క్లాసా? థర్డ్ క్లాస్. ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాస్ చదువుతున్నావా? ఓకే. ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? మరి స్కూల్ నువ్వు ఎలాంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు స్కూల్కి మరి రెగ్యులర్గా మరి డుమ్మా కొట్టాల్సి పడద్దా? వెళ్ళాల్సి సెలవు ఇస్తారా? ముందుగా చెప్తావా ఏమని? అది నేను వెళ్తున్నాను, ప్రోగ్రామ్కి వెళ్తున్నాను, స్కూల్కి చెప్తావు మాస్టర్స్కి? అప్పుడు ఏమంటారు మాస్టర్స్? వెరీ గుడ్. ఎందుకు నీకు ఇది నేర్చుకోవాలి, నీకు ఎందుకు ఇంట్రెస్ట్ కలిగిందనా? చిన్నప్పుడు ఇంట్లో అమ్మ నాన్నగారు పూజ చేస్తున్నప్పుడు చెప్పే శ్లోకాలు విని చెప్పేది, దానివల్ల ఇంట్రెస్ట్ పెరిగింది. మొత్తం ఎన్ని రోజులు పట్టింది నేర్చుకోవడానికి? 1 year. 1 year. సో ఎలా ఫీల్ అవుతున్నావు ఇప్పుడు? బాగా ఫీల్ అవుతున్నావు? మంచి నీకు ఆల్రెడీ మంచి ఇండియా రికార్డు కూడా వచ్చింది. ఏంటి ఏం రికార్డ్స్ వచ్చినాయి చెప్పు? ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్. ఇంకా ఆనందయం భగవద్గీత పోటీల్లో ప్రథమ బహుమతి. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి. పేరు? నీ పూర్తి పేరు? చేతన. మరి నువ్వు ఈ ఊళ్ళన్నీ అన్నీ చేస్తున్నావు కదా, మరి మీ తమ్ముడు కూడా నేర్పుతున్నావు మరి అని? నేర్పుతున్నాను. మమ్మీ నేర్పుతున్నారా? నువ్వు నేర్పుతున్నావు? ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు మరి? ఇది చదువుతూ ఉంటావు ఎక్కువ? ఇవే చదువుతాను. ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు ఇంకా నువ్వు? రామాయణం, మహాభారతం, భాగవతం. సో చూసారే కదా ఆ చిన్నపిల్ల తన టాలెంట్. నిజంగా అమ్మాయి అంత అనర్కలంగా మాట్లాడుతుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఆ పాపని చిన్నప్పటి నుంచి కూడా మోటివేట్ చేశారు తల్లిదండ్రులు. సో మనకి ఫస్ట్ ఇక్కడ తల్లిదండ్రులు కూడా కనిపిస్తున్నారు. ఒకసారి ఫస్ట్ తల్లిదండ్రులు కూడా మనం ఒకసారి మాట్లాడదాం. అమ్మ మీ పేరు? నా పేరు దేవి అండి. మీ పాపకి ఎంత ప్రత్యేకత అంటే ఈ ఇయర్లో ఈ సంవత్సరంలో అంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. అలాగే ఈ పాప ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసింది, అలాగే ఈ పాప పర్ఫార్మెన్స్ బయటికి వెళ్తే మీకు ఒక తల్లిదండ్రులుగా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుందండి. తను లాస్ట్ ఏప్రిల్ నెలలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిందండి. అలాగే ఆనందయిన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది జిల్లా స్థాయి పోటీల్లో. విశ్వ హిందూ పరిషత్లో రాష్ట్ర స్థాయి పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి.
ఇలాగే చాలా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో కూడా తను పారాయణాలు చేసిందండి. ఇప్పటిదాకా 100కు పైగా పారాయణాలు చేసింది. తను చిన్నప్పుడు శ్లోకాలు మేము చదువుకునే విని చెప్పడం చూసి తను అడిగితే నేర్పించడం మొదలుపెట్టామండి. ఇప్పుడు తను గంటన్నర సేపు అనర్గళంగా తాత్పర్యాలతో సహా చెప్తుందండి, ప్రోగ్రామ్స్ ఇస్తుంది. చాలామంది పిలుస్తుంటారు దాన్ని పారాయణాలు చేయడానికి రమ్మని. అలా తీసుకువెళ్తూ ఉంటే తను చాలా ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవుతూ బాగా చెప్తోందండి. చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఇంత చిన్న వయసులో తను ఇంత పేరు సంపాదించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఏం ప్రాక్టీస్ చేస్తున్నామా? ఇంకా తను రామాయణం నెక్స్ట్ స్టార్ట్ చేస్తున్నామండి. భగవద్గీత కంప్లీట్ అయిపోవచ్చింది. తర్వాత రామాయణం, తర్వాత భారతం, భాగవతం ఇవన్నీ నేర్పించాలనుకుంటున్నామండి. సో టైం సెట్ అవుతుందమ్మా పాపకి? సరిపోతుందండి. అంటే పొద్దున్నే తను మార్నింగ్ 6కి లేస్తుందండి. తర్వాత స్కూల్కి వెళ్ళే ముందు చదువుకుని వెళ్తుంది. మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేస్తుందండి. మొత్తం మ్యాక్సిమం ఎలా అయినా మేనేజ్ చేస్తూ ఉంటుందండి, స్కూలు ఇవి కలిపి. మీరు ప్రాపర్ భీమవరమా? మీరు మొత్తం భీమవరమేనా లేకపోతే? ఫస్ట్ నుంచి భీమవరమే అండి, మొత్తం అందరం భీమవరమే. ఇక్కడే సార్ మొత్తం. నేను చిన్నప్పుడు చదువుకున్నా అండి, అది మా అమ్మాయికి ఈ రకంగా ఉపయోగపడింది తనకు నేర్పించడానికి. నాకు గుర్తున్నది తనకు నేర్పించడం వల్ల తను ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యిందండి. ఓకే. బయట అంటే ఎలాంటి అమ్మ డివోషనల్గా అంటే టెంపుల్స్ పిలుస్తూ ఉంటారు లేదా మీ ప్రవచనాలు చెప్పడానికి ఎక్కువ? వాళ్ళు పిలుస్తుంటారు సార్. అంటే మేము ఎక్కడికైనా ఒక చోటకు వెళ్ళినప్పుడు వాళ్ళ తర్వాత మా నెంబర్స్ తీసుకుని కాంటాక్ట్ చేసి వాళ్ళు రమ్మంటుంటే మేము వెళ్తున్నాం సార్. అలా వెళ్ళి చాలా టెంపుల్స్లో ఇప్పటికి చిన్న తిరుపతి, అంతర్వేది, అన్నవరం, అన్నవరపాడు, అప్పనపల్లి ఇలా చాలా టెంపుల్స్లో చెప్పిందండి. ఫ్యామిలీ మొత్తం వెళ్తారు కలిసి? కలిసి వెళ్తాం సార్. వెళ్తాం సార్. పాపను బాగా ప్రశంసిస్తుంటారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. వాళ్ళందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అలాగే చాలామంది ఆశ్చర్యపోతుంటారు, ఇంత చిన్నపిల్ల అర్థాలతో చెప్పడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పెద్దవాళ్ళ కంటే చిన్నపిల్ల బాగా చెప్తోంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట. చాలా హ్యాపీగా అనిపిస్తోందండి. మీ పేరు? దేవి అండి. చూసారుగా పాప తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒకసారి ఫాదర్ కూడా మనతో పాటు ఉన్నారు. మీరు చెప్పండి, ఈ పాప నిజంగా ఎంత టాలెంట్ ఉంది, ఆ పాపని ఎంత టాలెంట్ రావడానికి ఫస్ట్ తల్లిదండ్రులే ముఖ్య కారణమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా సరే పిల్లలు మరి అనేక సెక్టార్లో తీసుకురావాలి అని, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఉంటారు. దైవ ఆధ్యాత్మికంగా ఆ పాపని తీసుకెళ్ళాలని మీకు ఎందుకు ఆలోచన వచ్చింది? నిజంగా పాప చదువుతుంటే మనకే చాలా ఆనందం వేస్తుంది, చూడముచ్చగా ఉంది. సో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటారు, ఎలా తీసుకెళ్తున్నారు మీరు? ఆ ఫ్యూచర్ అంటే అండి, మీరు అన్నట్టు అందరూ ఎడ్యుకేషన్ గురించి బాగా చదివించాలని ఇంజనీరింగ్, డాక్టర్ రకాల ఆలోచిస్తూ ఉంటారండి. కాకపోతే పిల్లల యొక్క అభిరుచికి మనం విలువ ఇవ్వాలి. వాళ్ళ కోరుకున్న దారిలోనే వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి తల్లిదండ్రులుగా ఎవరైనా సరే మనం వాళ్ళని ప్రోత్సహించాల్సి ఉంటుందండి. అలాగే మా పాప చిన్నప్పటి నుంచి శ్లోకాల మీద ఎక్కువ ఆసక్తి చూపించడం అనేది మేము గమనించామండి. గమనించి తనకి అభిరుచి ఉన్న దాంట్లోనే తను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ భగవద్గీతను, తర్వాత మిగతా శ్లోకాలు కానీ, తర్వాత రామాయణం కానీ, భాగవతం కానీ, రామాయణం కానీ, మహాభారతం కానీ ఇవన్నీ నేర్పించి తనకి పురాణాల మీద తనకి ఎక్కువ ఆసక్తి ఉంది కాబట్టి అటువంటి మన ఉపనిషత్తులు ఇట్లాంటివన్నీ తనకి అభ్యాసం చేయించాలనే ఉద్దేశంలో మేము ఉన్నామండి. తనకి ఇంత చిన్న వయసులోనే దాదాపుగా 1.5 గంటల పాటు అనర్గళంగా శ్లోకాలు, తాత్పర్యాలతో పాటు చెప్తాం. చాలామంది ఆశ్చర్యపోవడం, అందరూ ప్రశంసించడం తల్లిదండ్రులుగా మాకు చాలా ఆనందంగా ఉందండి. తనకి ఆ రంగంలో తనకి అభిరుచి ఉంది కాబట్టి, ఆ రంగంలో తను ఆసక్తి చూపిస్తుంది కాబట్టి ఆ రంగంలోనే తను అలా ముందుకు తీసుకెళ్ళాలని మేము కూడా తాపత్రయపడుతున్నామండి. ఇండియా గిన్నిస్ బుక్ రికార్డ్ తీసుకుంది కదా పాప, ఫస్ట్ అది ఎలా ఐడెంటిఫై చేశారంట? వాళ్ళు అంటే మేము మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఇంత బాగా చెబుతుంది కదా, పాప పేరు మీద చిన్న వయసులోనే ఒక రికార్డు ఉంటే బాగుంటుంది. అంత చిన్న వయసులో 6.5 ఇయర్స్లో 1.5 గంటల పాటు అనర్గళంగా చెప్పడం అనేది అందరికీ సాధ్యం కాదు. చిన్న వయసులో తనకి ఏదైనా ఒక రికార్డు లాంటిది ఉంటే బాగుంటుందని మా స్నేహితులందరూ కూడా మనకు సజెస్ట్ చేయడం జరిగిందండి. వాళ్ళే ఆ ప్రాసెస్ అంతా చేసి వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం వల్ల అది చేయడం జరిగిందండి. ఎస్పెషల్లీ ఈ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్కి వచ్చేసరికి ఈ భగవద్గీతలో సాంఖ్యయోగం చెప్పిందండి పాప. సాంఖ్యయోగం తాత్పర్య సహితంగా చెప్పిందండి. 26 నిమిషాల 30 సెకండ్స్ 36 మిల్లీ సెకండ్స్లో చెప్పింది అనమాట. దానికి గాను ఇండియా బుక్ వాళ్ళు రికార్డు ఇవ్వడం జరిగిందనమాట. ఇది గెజిట్ ఆఫీసర్స్ వాళ్ళందరూ సమక్షంలో జరిగిందనమాట అండి. అది ఆ రికార్డు రావడం కూడా చాలా ఆనందంగా ఉందండి మాకు. తనకు ఆ చిన్న వయసులో అంత మంచి రికార్డు రావడం, తను కూడా కష్టపడి దానికోసం ప్రయత్నం చేయటం, అది చాలా ఆనందంగా ఉందండి మాకు.
రైట్. न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमहवे किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा येषामर्थे काङ्क्षितन्नः राज्यं भोगाः सुखानि च. చెప్పు. ఇంకా అదేనా? ఇంకేమైనా పాటలు కూడా పాడతావా? పాటలు కూడా పాడతాను. పాటలు కూడా పాడతావా? ఎటువంటి పాటలు పాడతావు? సంగీతం సంగీతం నేర్చుకున్నావా? నేర్చుకుంటాను. ఏది ఒకసారి పాడు, ఏదోటి పాడు. కూర్చుని పాడు. राम 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 रामायण 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 राम. A is for Ayodhya, the kingdom which he ruled. B is for Bharata, who ruled in Rama state. C is for Chitrakoot, where Rama made his home. D is for Dasharatha, Rama's father. Ram 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 Ramayana 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 Ram. E is for envy, Mandra poisoned Kaikeyi. F is for fire, Sita proved her dharma. G is for Guha, receiving Rama in the forest. H is for Hanuman, discovering where Sita stayed. Ram 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 Ramayana 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 Ram. I is for Indrajit, who captured Hanuman. J is for Janaka, Sita's father. K is for Kaikeyi, who spot banished Rama. L is for Lakshmana, who stood by Rama's side. Ram 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 Ramayana 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 Ram. M is for Maricha, the wicked golden deed. N is for Nala, who built the bridge to Lanka. O is for obedience, which make the story worth. P is for Pushpaka, the chariot of the god. Ram 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 Ramayana 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 Ram. Q is for Queen Kausalya, mother of Lord Rama. R is for Rama, the avatar of Vishnu. S is for Sita, the ideal woman. T is for Tataka, the domain Rama killed. Ram 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 Ramayana 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 Ram. U is for Urmila, wife of Lakshmana. V is for Valmiki, who wrote this Ramayana. W is for war, Ravana was killed. X is for example, which Rama set for us. Ram 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 Ramayana 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 Ram. Y is for Yeoman, the loyal Hanuman. Z is for zeal, to follow Rama's ideals. Ram 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 Ramayana 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 Ram. Ramayana 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 Ram. Ramayana Ram Ramayana Ram. సూపర్ పాడావు, సూపర్ పాడావు. నిజంగా చాలా 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 బాగా పాడావు. నిజంగా సంగీతం కూడా బాగా పాడుతున్నావు తల్లి. నిజంగా నువ్వు ఇంకా పైకి రావాలి, ఇంకా మంచి 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 స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి. ఈ స్టేజ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు నీకు భయం ఏదా? మరి అందరూ కూర్చుంటారు, అందరూ ఉంటారా? భయం వేస్తుందా? ఏమేదా? ఏమనుకుంటావు అప్పుడు మైండ్లో? ఏమనుకుంటావు? ఇంకా నువ్వు నీ ఆలోచన ఎలా ఉంటుంది అప్పుడు? ఓన్లీ శ్లోకాల మీద దృష్టి పెడతావు, ఇంకా పబ్లిక్ ఏం ఇంకా పట్టించుకోవు. చెప్పు, ఏం చేస్తావు చెప్పు. ఓన్లీ స్టేజ్ మీదకి వెళ్ళగానే శ్లోకాల మీద దృష్టి పెడతావు. సో చూశారు కదా, చిన్నపిల్ల, నిజంగా 7 సంవత్సరాల చిన్నపిల్ల, నిజంగా ఈ శ్లోకాలు, నిజంగా ఈ ఆధ్యాత్మిక చింతన అనేది అమ్మాయి మదిలో పెట్టుకొని ఆ తల్లిదండ్రులు పేరు తేవడమే కాదు, మన గోదావరి జిల్లాలో, మన భీమవరం పేరు రాష్ట్రం వ్యాప్తంగా కాదు, దేశ ప్రపంచ వ్యాప్తాలు కూడా ఆ పాప పేరు ప్రఖ్యాతులుగా వచ్చింది. సో ఏదైనప్పుడు కూడా మరిన్ని శిఖరాలకు చేరుకోవాలి, ఈ పాప మరించి ప్రోగ్రామ్స్ చేయాలని మనము కోరుకుందాం. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచ్ ఏబీ జ్యోతి, మీ ఆలీ. न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमहवे किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा येषामर्थे काङ्क्षितन्नः राज्यं भोगाः सुखानि च.